ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వే ప్రాజెక్ట్ నూతన పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు చిత్తూరు శాసనసభ నియోజకవర్గ సభ్యులు గురజాల జగన్మోహన్ సార్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు స్వాగతం, సంతోషం తెలియజేసుకుంటూ, తర్వాత మేయర్ గారు, గౌరవనీయులు మేయర్ గారు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ గారు, మండలాధికారులు, రిపోర్టర్సు, తర్వాత మొగరాలపల్లి గ్రామ రైతులు, రాజకీయ నాయకులు, తర్వాత మండల ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అంటే మీ అందరికీ తెలిసిందే, గత 2019-24లో ఏదైతే ఒక ప్రాజెక్ట్ రీసర్వే భూమికి సంబంధించినటువంటి అది ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమం యొక్క దిశానిర్దేశంలో కొంచెం లోపం కావచ్చు, అమలులో లోపం కావచ్చు, తర్వాత గ్రౌండ్ లెవెల్లో లోపం కావచ్చు. ఈ అన్ని కారణాల వల్ల ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు సవరిస్తూ భూమి విషయంలో కానీ లేకపోతే ఒక పట్టాదారు పాస్ పుస్తకం రూపకర్త విషయంలో కానీ ఆ తప్పును సవరిస్తూ ఈ విధంగా ఉండడం శ్రేయస్కరం కాదు అని ఒక అఫీషియల్ ప్రభుత్వ రాజముద్రతోటి ఈనాడు కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ముద్రించి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా చేయండి అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు చేపట్టబోతున్నాం. మన మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలలో 2 గ్రామాలు నిన్న స్టార్ట్ చేశాం. ఏదైతే మనము విడతల వారీగా చేయాలనుకున్నాం, కానీ నిన్న ఇచ్చినట్టు కలెక్టర్ గారు ఇచ్చే ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ స్టార్ట్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు కావచ్చు, విజ్ఞప్తి ఏమంటే ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యక్రమానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఒక విజ్ఞప్తి, ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ 2019-24లో ఇచ్చినటువంటి టైం కావచ్చు, కొత్త ప్రాజెక్టు కావచ్చు, అందరికీ కొత్త ఈ సబ్జెక్ట్. ఇందులో కొన్ని తప్పులు దొరికిన మాట వాస్తవం. వాటిని సవరించుటకు గవర్నమెంట్ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసి ఉంది. ఈ గ్రామంలో సార్ ముఖ్యంగా మన గుడిపాల మండలంలో మొగరాలపల్లి నుంచి మనకి ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి సార్. మొగరాలపల్లి, పాప సముద్రం నుంచి ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి సార్. వీటిని ఇంతకుముందు వచ్చిన తర్వాత జాయింట్ ఎల్పిఎం అనేది ఒక క్రిటికల్ అంశంగా ఉంది సార్. అది ఒక రైతుతో కూడుకున్నది కాదు సార్. ఇద్దరు ముగ్గురు రైతుల్ని కలిసి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ డిస్ప్యూట్ని విచారణ చేయాల్సిన సబ్జెక్ట్ సార్. తాము ఏదైతే లాస్ట్ ఇక్కడ విజిట్ చేసి ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. ఇక్కడ విఆర్ఓని మార్చాం, తర్వాత సర్వేయర్ను కూడా కొత్త సర్వేయర్ని ఇస్తున్నాం. మండల సర్వేయర్ను కూడా ఈ ప్రాజెక్ట్ ఇది రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా కూడా కరెక్షన్స్ ఏదైనా కోరుకున్నట్లయితే వాటిని కూడా ఇమీడియట్గా చేయిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఎవరు కూడా ఈ పాస్బుక్లో ఏమైనా తప్పులు ఉన్నాయి లేకపోతే ఏమైనా సవరణలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ తప్పున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని ఇమీడియట్గా లోపల క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసినదిగా గౌరవనీయులు ప్రజాప్రతినిధుల వారిని కోరుతాం.